హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీలో పెన్షనర్స్కి సంబంధించి అంటే మరికొద్ది సేపట్లో ఈరోజు ఉదయం నుంచి అయితే కనుక పెన్షన్స్ పంపిణీ అయితే చేయబోతూ ఉన్నారు. సో కొంతమందికి అంటే పెన్షన్కి సంబంధించి మరొకసారి రూల్స్ అయితే మార్చారు. నిన్నటి రోజు చెప్పుకున్నట్లుగా మరొకసారి రూల్స్ అయితే మార్చడం జరిగింది. కొంతమందికి ఇంటి వద్దకే పెన్షన్ అయితే ఇస్తామని చెప్తున్నారు. అలాగే మిగిలిన వారు మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాలకు అయితే వెళ్లాల్సి ఉంటుంది. అంటే మళ్ళీ ఏ రూల్స్ మార్చారు, ఎవరికి ఇంటి వద్ద ఇస్తారు, ఎవరు సచివాలయానికి వెళ్ళాలి, ఈ కొత్తగా రూల్స్ అయితే ఏం మార్చారు, అలాగే ఎప్పటి నుంచి అప్పటి వరకు పెన్షన్ ఇస్తారు, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడు చెప్పే వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ఏప్రిల్ నెల పెన్షన్కి సంబంధించి అనేక చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. 1వ తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్ అయితే కనుక మార్చి ఎండింగ్ కారణంగా అయితే బ్యాంకుల సెలవు వల్ల, అలాగే 1వ తారీఖు కూడా బ్యాంకులు పనిచేవి ఏప్రిల్ 1 కూడా. సో 2వ తారీఖుని విత్డ్రా చేసుకుని 3వ తారీఖు నుంచి అయితే పెన్షన్ పంపిణీ అయితే చేస్తామని చెప్పారు. గత సంవత్సరం కూడా అంటే ఎలక్షన్ కోడ్ లేనప్పటికీ కూడా గత సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో అయితే కనుక 3వ తారీఖు నుంచే పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే 2వ తారీఖుని విత్డ్రా చేసుకుని అప్పుడు కూడా మార్చ్ ఎండింగ్ అనే కారణం వల్ల అయితే కనుక అప్పుడు కూడా అదేవిధంగా పంపిణీ చేయడం జరిగింది. కాకపోతే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం వల్ల సచివాలయాల వద్ద తీసుకోవాలంటున్నారు తప్ప ఎవరైతే వాలంటీర్స్ ఉంటారో వారిని ఈ సంక్షేమ పథకాల్లో ఇన్వాల్వ్ చేయొద్దు, అంటే వారితో ఎవరితో కూడా ఈ సంక్షేమ పథకాల్లో వారిని అయితే కలపవద్దని చెప్పేసి చెప్పడం వల్ల ఎన్నికల కమిషన్ అయితే ప్రత్యేక ఆదేశాలు ఇచ్చి వాలంటీర్ని అందరినీ కూడా సంక్షేమ పథకాల నుంచి అయితే తొలగించడం జరిగింది. సో ఇప్పుడైతే గత 2 రోజుల నుంచి చెప్తూ ఉన్నారు, సచివాలయాల వద్దకు అయితే వెళ్ళి ఈ పెన్షన్ అయితే తీసుకోవాలని చెప్పేసి. అదేవిధంగా సచివాలయాల వద్దకు వెళ్ళి పెన్షన్ తీసుకున్నప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి ఒక్కరూ తమ యొక్క ఐడి కార్డ్ని, ఆధార్ కార్డు కానీ లేదంటే ఓటర్ ఐడి కానీ తీసుకోవచ్చు. పెన్షన్ కొంతమందికి పెన్షన్ పుస్తకాలు అయితే ఇచ్చారు, ఆ పుస్తకాలు అయితే కనుక పట్టుకు వెళ్ళొద్దు అన్నారు. ఎందుకు అని చూస్తే దాని మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉండడం వల్ల, ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటం వల్ల ఎటువంటి ప్రచార కార్యక్రమాలు జరగకూడదు, అది కూడా ఒక విధంగా ప్రచారం అవుతుంది అన్న ఉద్దేశంతో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటం వల్ల ఎవరిని పెన్షన్ పుస్తకాలు అయితే తీసుకువెళ్ళొద్దు. మీ ఆధార్ కార్డు లేదా ఐడి కార్డు, వేరే ఏదైనా ఐడి కార్డు ఉంటే ఓటర్ ఐడి కానీ ఇలాంటివి అయితే కనుక తీసుకెళ్ళమని చెప్పారు. సో రేపు ఉదయం 9 గంటల నుంచి పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రేపు ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే జరగబోతుంది. ఇప్పుడు ఇందులో కూడా మరొక రూల్ అయితే మార్చారు. కొంతమందికి ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు. మిగిలిన వారందరూ కూడా సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ తీసుకోవాలి. అంటే నిన్నటి రోజు వరకు కూడా చెప్పుకోవడం జరిగింది, ఆల్మోస్ట్ అందరూ కూడా సచివాలయాల దగ్గరికే వెళ్ళి తీసుకోవాలి, ఇంటికి అయితే తెచ్చేవారు. ఎందుకు అంటే కనుక గ్రామ వార్డు సచివాలయంలో స్టాఫ్ అంటే అక్కడ ఉండే సిబ్బంది అయితే కనుక మ్యాక్సిమం ఎక్కువగా చూసుకున్న 6 నుంచి 7 లేదా 8 మంది అయితే ఉండడం జరుగుతుంది. సో అందరి ఇళ్ళకి వెళ్ళి ఇంచుమించుగా వాళ్ళ సచివాలయ పరిధిలో 350 నుంచి 500 మంది దాకా కూడా లబ్ధిదారులు ఉండే అవకాశం ఉంది. సో అందరింటికి వెళ్ళి వీళ్ళు పెన్షన్ ఇవ్వాల్సి వచ్చినట్లయితే కనుక టైం ఎక్కువ పడుతుంది, అందరికీ కూడా వెంటనే ఇవ్వడం కష్టమవుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క నెల అయితే కనుక వాలంటీర్లు వెళ్ళడం వల్ల వాళ్ళకి ఎవరెవరికి పెన్షన్ వస్తుంది, ఏ ఇంట్లో ఎవరు ఉంటారనేది అయితే వాళ్ళకి అలవాటుగా ఇవ్వడం జరుగుతుంది. కానీ సచివాలయ ఉద్యోగులు ఎప్పుడైనా ఒకసారి వెళ్తారు కాబట్టి ఏ ఇంట్లో ఎవరికి పెన్షన్ ఉంది, ఎవరికి ఇస్తారు అనేది అయితే కొంచెం వెతుక్కోవడం సమస్య అవుతుంది. కాబట్టి గ్రామ వార్డు సచివాలయాల దగ్గర అయితే కనుక అందరూ వచ్చి తీసుకోవాలని అయితే చెప్పారు. అయితే ఇవాళ రోజు మరొక కొత్త రూల్స్ అయితే కనుక పెట్టారు. కొంతమందికి ఇంటి వద్దకే తీసుకొచ్చి పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు. ఎవరికి ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే దివ్యాంగులు ఉంటారో, అలాగే దీర్ఘకాలిక రోగులు ఉంటారో, వారు నడవలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు, కొంతమంది ఇంకా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కూడా చాలామంది అయితే ఉండడం జరుగుతుంది. పెన్షనర్స్లు బాగా వృద్ధులు, అలాగే దివ్యాంగులు, రోగులు ఉంటారు కదా, అటువంటి వారు ఎవరైతే ఉంటారో అంటే రోగులకు, దివ్యాంగులకు మాత్రమే ఇంటి వద్దకు తీసుకొచ్చి పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. అంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు నేరుగా ఈ యొక్క దివ్యాంగులు, అలాగే దీర్ఘకాలిక రోగులు ఉంటారు కదా, మంచం మీద ఉండేవారు, అటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వారికి ఇంటి వద్దకే తీసుకొచ్చి పెన్షన్ అయితే కనుక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అయితే ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన వారందరూ కూడా ప్రతి ఒక్కరూ గ్రామ వార్డు సచివాలయాలకి, మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి అయితే వెళ్ళి, మీరు ఏ సచివాలయ పరిధిలోకి వస్తారో తెలుస్తుంది కాబట్టి, ఎందుకంటే ఇప్పటికే చాలామంది సచివాలయాలకు వెళ్ళి వచ్చిన వారే ఉంటారు కాబట్టి మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి అయితే మీరు వెళ్ళి పెన్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది.
ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే చేస్తారు. అదేవిధంగా ఎప్పటి వరకు చేస్తారు అని చూసుకున్నట్లయితే కనుక ఈరోజు ఏప్రిల్ 2న ఆల్మోస్ట్గా మా డబ్బులు అయితే విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. ఏప్రిల్ 3వ తారీఖు నుంచి ఏప్రిల్ 6వ తారీఖు వరకు కూడా 6వ తారీఖు వరకు కూడా పెన్షన్ల పంపిణీ అంటే 3 రోజుల పాటు ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుంది. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ కూడా ఉదయం 9 గంటలు దాటిన తర్వాత గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అప్పటికి ఎలక్షన్ కమిషన్ అయితే కనుక ప్రత్యేకంగా చెప్పడం జరిగింది, సచివాలయ సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించాలి, ఎవరు కూడా అంటే తొక్కిసలాట తోసుకోవడం కానీ ఎక్కువసేపు వెయిట్ చేయించడం కానీ ఇలాంటివి అయితే జరగకుండా అక్కడ ఆ పరిస్థితిని అయితే కనుక కంట్రోల్ చేస్తూ పెన్షన్ అయితే పంపిణీ చేయాలని చెప్పారు. ఎప్పటిలాగే అక్కడ మీరు కార్డు పట్టుకెళ్ళినట్లయితే కనుక మీ యొక్క ఐడి కార్డు లేదా ఆధార్ కార్డు ఏదైనా పట్టుకెళ్ళినట్లయితే అవి చెక్ చేసి ఎప్పుడు మనకి రెగ్యులర్గా వాలంటీర్లు ఎలా అయితే ఇస్తారో అంటే పెన్షన్ వేలిముద్ర అయితే వేయించుకుంటున్నారు కదా, అదేవిధంగా అక్కడ కూడా మీ యొక్క డేటా అంతా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇచ్చిన కార్డు అయితే చెక్ చేసి మీకు పెన్షన్ ఎంత వస్తుంది, మామూలు 3,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ వివరాలన్నీ కూడా కంప్యూటర్లో చూసుకొని మీతో వేలిముద్ర అయితే వేయించుకొని మీకు పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. ఎవరికైనా వృద్ధులు ఉన్నట్లయితే కనుక అంటే కొంతమందికి వేలిముద్రలు అయితే పడటం లేదు, అటువంటి వారికి ఐ స్కాన్ కానీ లేదంటే ఫోటో ద్వారా కానీ గతంలో చేసేవారు, ఇప్పుడు కూడా అదే విధంగా ఐ స్కాన్ ద్వారా అయినా కూడా మీకు పెన్షన్ పంపిణీ అయితే చేస్తారు. పెన్షన్ పంపిణీ సమయంలో ఎటువంటి ప్రచారాలు అయితే చేయకూడదని చెప్పేసి ఎన్నికల కమిషన్ కూడా స్ట్రిక్ట్గా రూల్స్ అయితే కనుక చెప్పడం జరిగింది. ఇదే సమయంలో హైకోర్టులో కూడా ఈ పెన్షన్ పంపిణీకి సంబంధించి కేసు అయితే వేయడం జరిగింది. ఏంటి అని చూసుకుంటే వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేయొద్దని ఎలక్షన్ కమిషన్ అయితే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆదేశాలను కొట్టివేయాలని చెప్పి గుంటూరుకు చెందిన ఒక మహిళ అయితే కోర్టులో కేసు వేయడం జరిగింది. సో ఏప్రిల్ 3వ తారీఖున అంటే రేపటి రోజున అది విచారణకు రానుంది ఆ పిటిషన్. అయినప్పటికీ విచారణ వచ్చి తీర్పు ఇచ్చినట్లయితే కనుక వెంటనే తీర్పు ఇచ్చినట్లయితే మరో 2 రోజులు వాలంటీర్ ఇచ్చే అవకాశం ఉంది. లేదు ఆ తీర్పు రానట్లయితే ఎలక్షన్ కోడ్ వల్ల సో అది తేలే వ్యవహారం కాదు కాబట్టి అంటే ఇంకా 2 రోజులు మాత్రమే సమయం ఉంటుంది కనుక ఎవరికి వాళ్ళు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి రేపు ఉదయం 9 గంటలు దాటిన తర్వాత 10 ఆ సమయంలో అయితే కనుక గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మీ ఐడి కార్డు చూపించి మీరు పెన్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే దివ్యాంగులు, రోగులు, అలాగే దీర్ఘకాలిక రోగులు ఉంటారో వారందరికీ కూడా ఒక రోజు గ్యాప్ ఇచ్చి అంటే రేపు అందరూ కూడా సచివాలయాలకు వెళ్ళిపోతారు కాబట్టి అక్కడ మ్యాక్సిమం స్టాఫ్ అందరూ కూడా ఉండి పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో ఒకరిద్దరు ఎవరైతే ఉంటారో ఈ దీర్ఘకాలిక రోగులు అదేవిధంగా ఈ దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారికి ఒకరిద్దరు అయితే కనుక ఇంటికి వెళ్ళి వారికి పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా ఇప్పుడు ఈ నెల ఇస్తున్న పెన్షన్ ఇదే విధంగా వచ్చే నెల కూడా ఉండే అవకాశం ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వచ్చే నెలకు కూడా ఎలక్షన్ కోడ్ అయితే అమల్లోకి ఉంటుంది. అంటే మనకి మే నెల ఎలక్షన్ పంపిణీకి కూడా మే నెల పెన్షన్ పంపిణీకి కూడా ఎలక్షన్ కోడ్ అయితే అమల్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి మే నెలలో కూడా ఇదే విధంగా పంపిణీ అయితే చేసే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే 1వ తారీఖునే పంపిణీ చేస్తారు. ఎందుకంటే మార్చ్ ఎండింగ్ వల్ల ఈ ఏప్రిల్ పెన్షన్ పంపిణీ లేట్ అవుతుంది, కానీ వచ్చే నెలలో అటువంటి ఇబ్బంది ఏమి ఉండదు కనుక మే 1వ తారీఖునే గతంలో ఎలా అయితే ఇస్తున్నారో అదే విధంగా ఇచ్చే అవకాశం ఉంది. సో ఇది ప్రస్తుతం ఉన్న సమాచారం అయితే కనుక పెన్షనర్కి సంబంధించి. మరి ఏదైనా రేపు కోర్టులో కేసు ఒకటి ఉంది కాబట్టి అది కనుక తీర్పు వచ్చి వాలంటీర్లతో పంపిణీ చేయొచ్చు అన్నారు అంటే కనుక ఏదైనా అప్డేట్ వస్తే వెంటనే మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం రేపు ఉదయం 10 గంటలకి 9 గంటలు దాటిన తర్వాత గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మీరు పెన్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మర్చిపోకుండా ఐడి కార్డు అయితే పట్టుకు వెళ్ళండి, పెన్షన్ పుస్తకాలు అయితే కనుక పట్టుకు వెళ్ళొద్దు అని చెప్పడం జరిగింది ఎన్నికల కమిషన్ అయితే కనుక. అదేవిధంగా దివ్యాంగులు, రోగులకు ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేస్తారు. వీడియో తప్పకుండా లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకండి.